హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అక్టోబర్ 8వ తారీఖు నుంచి అయితే మనకైతే విద్యా దీవెన అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అదేనండి మన జగనన్న విద్యా దీవెన అనమాట. ఇంకా అంతేవిధంగా మనకైతే నిన్న అయితే అన్ని స్కూల్స్లో అయితే బ్యాగ్స్ అయితే పంచిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే ఆ వీడియోని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం పని ఉండి అయితే కొంచెం సిటీకి అయితే వెళ్ళవలసి వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇంకా అదే మనకైతే ఇక్కడైతే మనకి ఒక ఆడంబరంగా ఫ్రెండ్స్ ఒక వారోత్సవాలుగా అయితే దీని అయితే జరుపుకోవడం జరిగిందన్నమాట ఈ విద్యా దీవెన అయితే. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన సాక్షి పేపర్లో మనకైతే పెద్ద హెడ్లైన్ అయితే వేయడం జరిగిందన్నమాట దీని గురించి అనమాట, విద్యా కానుక గురించి. ఇంకా అదేవిధంగా ఈ న్యూసే కదండి, ఇంగ్లీష్ న్యూస్లో ఇంకా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అన్ని పేపర్లో అయితే దీని గురించి అయితే కవరేజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇది ఒక పెద్ద మార్పు కాబట్టి. సో మనమైతే ఇప్పుడైతే కొంచెం న్యూస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, హెడ్లైన్స్. మీరైతే బోర్ కొట్టకుండా అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఏదైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మన న్యూస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ పసుపు కలర్ కనిపిస్తుంది కదండి, ఇక బతుకులు మారనున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సూపర్ క్యాప్షన్ అనమాట. ఇక్కడ మీరు కిందకు వచ్చిన చూసినట్లయితే వైట్ కలర్లో జగనన్న విద్యా కానుక అని చెప్పేసి పెద్దగా రాస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మన కింద క్యాప్షన్ చూసినట్లయితే బడికి వెళ్ళడం ఇక వేడిక. అవునండి, బడికి వెళ్ళడం అనేది చాలా వేడిక అనమాట. సో చదువుకుంటే మనం సెటిల్ అవుతామో లేకపోతే లేదు కట్లముడి తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా అదేవిధంగా కరోనా వైరస్ వల్ల కూడా చాలామంది భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మన గ్రీన్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు సుమారు 650 కోట్ల ఖర్చుతో అక్టోబర్ 8 నుండి 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనకు కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రెడ్ కలర్ మీద వైట్గా చూడండి ఫ్రెండ్స్. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి బడులు తెరవక ముందే కుట్టుకూలుతో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, ఇంకా అదేవిధంగా బెల్ట్, సాక్స్, షూస్ అందించే కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ చేపట్టేశారు, మనకి 8వ తారీఖు నుంచి అయితే అందరికైతే పనిచేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకేంటంటే ఈ స్కూల్ బ్యాగ్లో ఏముంటుందంటే ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇంకా అదేవిధంగా నోట్ బుక్స్ ఉంటాయి, వర్క్ బుక్స్ ఉంటాయి, బెల్ట్ ఒకటి ఉంటుంది అనమాట, సాక్స్ ఉంటాయి, మనకి షూస్ కూడా 2 జతల షూస్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా కాస్త మనకి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ పాఠశాలలో నాడు నేడు అమ్మఒడి. సో దీని గురించి అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో కాస్త మనకి కిందకు వచ్చినట్లయితే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలను బడికి పంపే పేద విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 చొప్పున ఆర్థిక సహాయం ఆల్రెడీ మన ఫస్ట్ విడత అయిపోయింది అనమాట. ఏటా దాదాపు 6,500 కోట్లతో 43 లక్షల మంది తల్లులకు ద్వారా, అదేవిధంగా ఇంకా 82 లక్షల మంది పిల్లలకైతే లబ్ధి చేకూరుతుందంట ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా మనకి కిందకు వచ్చినట్లయితే మన బడి నాడు నేడు ఆల్రెడీ దీని గురించి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారన్నమాట. పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 45,000 పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం దేశంలో మరో రాష్ట్రంలోనూ లేని విధంగా అంటే మనకి స్కూల్ కిట్లు పంచడం కానీ లేకపోతే స్కూల్ మోడిఫై చేయించడం కానీ దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా జగనన్న గోరుముద్ద ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,424 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజు మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్నం భోజనం ఫ్రెండ్స్. దీని గురించి కూడా మనమైతే ఒక వీడియో అయితే చేయడం జరిగిందన్నమాట. సో కాస్త మనకి ఎందుకు వచ్చినట్లయితే పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారంటే మిర్రర్ ఇమేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటారన్నమాట. ఒక పక్క తెలుగు ఉంటుంది, ఇంకో పక్క ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట. దీని నుంచి కూడా నేను వీడియో చేశాను, చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ క్లారిఫికేషన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చెప్పడానికి టీచర్స్ కూడా సింపుల్గా ఉంటుంది ఇంగ్లీష్ బోధన, ఇంకా అదేవిధంగా స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డిక్షనరీతో పని లేకుండా అయితే మనకైతే ఉంటుందన్నమాట. అసలు ఏ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇలా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ ఒక కుర్రవాడు ఇంకా అదేవిధంగా ఒక అమ్మాయి అయితే ఇక్కడ కూర్చొని అయితే విద్యార్థులు అయితే పుస్తకాలు చదువుతూ నవ్వుతున్నట్టు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాస్త మనం కిందకు వచ్చినట్లయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాగ్ ఫ్రెండ్స్ ఇదే కిట్ అనమాట. ఈ బ్యాగ్ని అయితే పరిశీలిస్తున్నారన్నమాట, ఇది స్ట్రాంగ్ ఉందా లేదని చెప్పేసి. ఇంకా కాస్త మనం కిందకు వచ్చినట్లయితే ఇక్కడైతే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా మన కాస్త కిందకు వచ్చినట్టు అక్కడ ఉన్న అధికారి అయితే ఆయనకైతే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చూపిస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పక్కన అయితే మనకి సంవత్సరానికి అయితే పిల్లలకైతే ఈ కిట్లలో అయితే మనకి బ్యాగ్ కిట్లో అయితే 3 జతల బట్ట అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మన ప్యాంట్స్ అని ఇంకా అదేవిధంగా మనకి డ్రెస్సులు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇంకా మనం మిడిల్ పుట్టుకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే షూస్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని దాని గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారన్నమాట. ఇంకా అంతేకాదండి, ది హిందూ పేపర్లో కూడా మనకైతే నిన్న అయితే న్యూస్లో అయితే వేయడం జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక
అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక మన స్టూడెంట్ డౌన్లోడ్ చేసినట్లయితే స్కూలింగ్ నవ్వే సెలబ్రేషన్స్, పండగ వాతావరణం మొదలైందని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. సో మనకి అక్కడ ఎలా ఇచ్చారు అక్కడే సేమ్ ఇలా కూడా ఎలాగ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో అన్ని పేపర్లు అయితే కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా అన్ని స్టేట్లో కూడా ఈ న్యూస్ అయితే కవర్ అయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అంతే విధంగా మనకైతే ఫ్యూచర్లో అయితే కొత్త కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి అయితే నేనైతే మీకైతే అర్థమయ్యే రీతిలో అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు 2 రోజులు తప్ప నేను వీడియోస్ పెట్టకుండా ఉంటాను, రోజు అయితే వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని బిజీ వర్క్స్ వల్ల అయితే నాకైతే కొంచెం కుదరట్లేదు వీడియో చేయడానికి. మీరైతే ఏమనుకోండి ఫ్రెండ్స్, మీకైతే నాకు లేట్ అయినా సరే మీకైతే అప్డేట్స్ అయితే అందిస్తాను అనమాట. మీకైతే అన్యాయం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.